కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు. ఇప్పుడు నేను ఎవరు? ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసు అని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్నవేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. స్టాప్ దేర్. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏ స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులో వదిలేస్తారా సార్? అంతేగా. ఇంకా రాలేదు. అరే ఇంతకీ అడ్రస్ కరెక్టేనా? క్యాష్ రెడీయా? రెడీయా? అన్ని రెడీ. మీ రెడీనా? మరి వెన్యూ ఎక్కడ? అంతా గిల్లని. పైసల్ ఎంత? 2020 కిలోమీటర్లు. ఇది లెక్క గదిగంతే 20 కిలోమీటర్ల మొత్తం పని అయిపోవాలి. ఎందుకైందా? మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే? లే భయపడకన్నా. గంటకి 10 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా. అట్లనా? మా ఊరికి వచ్చా నర్వస్. 5 కిలోమీటర్కి అయిపోతుంది. 500 అడ్జస్ట్ కాకూడదు. మినిమం మీటర్. ఏం లేదు బా, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లనా? నమస్తే సార్. గోల్డ్ ప్లాక్. ఏంవా వ్యాన్ అట్లుంటుంది? ఏం సంగతి? లోపల మలేరియా పేషెంట్ గానీ ఉండా? మలేరియా పేషెంట్ ఉన్నాడా? మలేరియా పేషెంట్ వణుకుతుండు. మలేరియా పేషెంట్ వణుకుతుండు. బ్రేక్ బండికి బ్రేక్ లెక్కండి సార్. బండి చూడండి సార్. ఏంద్రా బండి అట్లా ఊగుతుంది? ఏం లేదు సార్, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లనా? షాక్ అబ్జర్వర్స్ వీక్ అంటారా? ఏమరా షాక్ అబ్జర్వ్ వీకా? వీకైతే ఇంతగానో ఊగుతాయరా? ఏమోరా భయ్, లోపట సోమరోగం పేషెంట్ ఉన్నాడేమో. డౌటే సార్. అరే బండి ఆపరా రే, నేను వెళ్తారా? నీకు ముందర చెప్పండి, ఇప్పుడు నాదిరా ఛాన్స్. చాలా బాగుందిరా. తాల్ సే తాల్ మిలా గాడి. అదే బండి. అవును సార్, అదే ఊరు. షాక్ అబ్జర్వ్స్ వీక్ సార్, అందుకే లేదు. షాక్ అబ్జార్బర్స్ వీక్ అని ఇలాగటి తెలుసా సార్? అవును సార్. సేమ్ వెహికల్ సార్, సేమ్ నంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. ఒకసారి చెక్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఏ కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను
మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. అయ్ బాబు. హలో యాండి ఈ రోజు పౌర్ణమి. తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే వేసుకో, తేడా వస్తే తల తీసేస్తాను. జాగ్రత్త. తీసుకో. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో యావండి ఈ రోజు థియేటర్ లో సుబ్బు బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. ఆహా, అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పురికొస్తే ఊరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును, అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా. అన్నట్టివిడా అర్థమైంది సార్. మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? అదే సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు రెండు పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, ఫీజు కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది. ఏంటి? కడుపు. ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్. మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు, ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్. సర్లే, ఎవరితోనన్నా పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం. సంపత్తి ఒలకపోసేస్తా. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. మరి ఆమె వచ్చేటప్పుడు? ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే స్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గో స్లో, ట్రావెల్ సేఫ్. ఇదిగో ఓరపిచ్చుకులేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది. మంచి బాదం పప్పులు తిను, ధాతు పుష్టి పెరుగుతుంది. ఎక్సర్సైజులు చేయి, బలం వస్తుంది. యోగాసనాలు వెయ్యి, నడ్డి గట్టి పడుతుంది. Dear students, today we are going to discuss about a goppa love story, Romeo and Juliet. లవ్ అంటే గుర్తొచ్చింది లక్ష్మి గారు. నిన్న సాంసరాడు కనిపించాడు. వాడేవడ్రా? ఇప్పుడు అలాగే ఉంటదలా. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు, మర్చిపోయారేమో. వాడా? అవును, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఆడికి అలాగే అవ్వాలేరా. అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని చప్పనందుకు ఫీల్ అవుతున్నాడు. ఆడా నువ్వా? ఇద్దరునండి. చీయదవా, నీతో నాకేంటి? Dear ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది. నేను వచ్చేంత సేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో,
క్షమించండి పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా. అంతే కదా, ఒక నిమిషం. ఇదేంటి? ఉల్లి ఇది దోశ, రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ చేయాలి. అదే మెయింటైన్. గురువు గారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూసావేంటి? వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. అందరూ దిగండి. వెదకండి, అంతా వెదకండి. అంతా వెతకండి. ఎవర్రా అక్కడ? మర్యాదగా బయటకు రండ్రా. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీకు అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఏయ్! నీ ఎవరు చెప్పరాడా? ఇదేంటి? ఆ రాక్షసులా ఉంది. మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా ఎవరు వచ్చారు? ఏయ్, ఆపండి తల్లి. వదలరా. ఇక్కడ రా. చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసేయ్. ఎవర్రా కాదురుగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ? ఇక్కడే ఉన్నాడా నా నాదుడు? ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య 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 నాలో కగిలించుకోవచ్చా? అన్నయ్య నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. బాబా కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? తప్పుకోగా. ఏయ్, అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? రా. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచెపట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా, ఒక థర్డ్ క్లాస్ ఫెలో
నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి కుళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్తావా? చెప్పండి సార్. అది భయ్యా, అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే, వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్. అమ్మా ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేర్పు మనకి మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మంచం మీద కూడా వాస్తుకోవాలా? నువ్వును వాస్తు కాదు, నా పిండాకుడి కాదయ్యా. ఊపిరాడుకున్న నా ఒంటి నిండా కట్టుకట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగ్గుతుందని. ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానడం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వం గాని ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఖాళీ క్లాస్ నీకేస్తావా? దివాకరం, హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా. నా 13,000, మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు? పిచ్చలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. అప్పుడు చూచాయి. ఓహో నువ్వు అంటాడా?